అక్క ఉంగరం అప్పనపల్లి గ్రామ పంచాయతీ అభ్యర్థిగా నేను పోటీ బరిలో ఉండడం జరిగింది. ఇంతకుముందు కూడా నాకు ఎంపీటీసీగా భారీ మెజార్టీతో గెలిపించారు మా గ్రామ ప్రజలు. అదేవిధంగా ఇప్పుడు సర్పంచ్ గ్రామ ప్రజల ఇంతకుముందు కూడా ఎంపీటీసీగా గెలిపించారు. అదే ప్రజాబలంతో మళ్ళా కూడా ప్రజలు ఆశీర్వదిస్తారని వాళ్ళ రుణం తీర్చుకుంటారని సర్పంచ్ అభ్యర్థిగా మళ్ళా మా ప్రజల ముందుకు వచ్చినాను. అదేవిధంగా ఏంటంటే నాకు 5 ఏళ్ళ అనుభవం ఉంది కాబట్టి ఆ అనుభవంలో ఏమేమి చేయాలి గ్రామానికి అని నేను ముందుకు వచ్చిన. ఇంత అప్పనపల్లి నుంచి అసన్మీరాపూర్ పోయే డాంబర్ రోడ్డు, అట్నే అప్పనపల్లి నుంచి చింతమడక పోయే డాంబర్ రోడ్డు, అవి లింకు రోడ్లు కూడా సేఫ్ చేయడానికి నేను కృషి చేస్తానని, అట్నే మా గ్రామ ప్రజలకు సేవలు చేసేందుకు ముందుకొచ్చిన సర్పంచ్గా గ్రామ ప్రజలందరూ నన్ను ఆశీర్వదిస్తారని. ఇంకేంటంటే మా గ్రామానికి ఫస్ట్ ఏముందంటే మా గ్రామానికి ఒక ఫంక్షన్ హాల్ కావాలని మా ప్రజల కోరిక ఉన్నది. ఎంపీటీసీగానే బాగా ప్రయత్నం చేసిన, కాకపోతే ఈ ఎలక్షన్ కోడ్ వచ్చి కొద్దిగా వెనుకపోవడం జరిగింది. లేకపోతే అది కూడా కొద్దిగా చొరవ తీసుకుని దాన్ని కూడా శంకుస్థాపనే ఉండే, కాకపోతే అది ఈ ఎలక్షన్ కోడ్ రావడంతో కుదరకపోవడం అయింది. అది గెలిచినాక ఫస్ట్ ఫంక్షన్ హాల్కే ప్రిఫరెన్సు, దాని తర్వాత మా గ్రామాల కొద్దిగా సీసీ రోడ్లు కూడా మోరీలు కొద్దిగా పెండింగ్ ఉన్నాయి. అవి అన్నీ దృష్టిలో పెట్టుకొని నేను ముందుకు వచ్చిన గ్రామ ప్రజలందరూ నన్ను భారీ మెజార్టీతో ఇంతకుముందు కూడా ఎంపీటీసీగా గెలిపించారు, ఇప్పుడు కూడా అదే రకంగా గెలిపిస్తారని నేను అనుకుంటున్నాను. అట్నే మా గ్రామానికి ఒకటి వైకుంఠ రథం కూడా పెట్టాలని నాకు బాగా కోరిక ఉన్నది.